ప్రార్థన చేసుకొని మనం ఈ డివోషన్ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయించుకుందామండి. మరోసారి సమయాన్ని వెచ్చించి జూమ్లో పాల్గొని ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ కుటుంబాలు విశ్వాసమైన మార్గంలో దేవుణ్ణి మాత్రమే గురిగా పెట్టుకొని దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించుటకు దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు వినియోగించుకున్నందుకు మనపూర్వకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీతిమంతుడుగా మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ సన్నిధికి చేర్చి సంఖ్యాకాండం అనే పుస్తకాన్ని మేము పరిశ్రమలు నేర్చుకోగలిగే అవకాశాన్ని, ఇటు భాగ్యాన్ని మీరు మాకు కలుగు చేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మేము ఏ విషయాలైతే నేర్చుకుంటూ ఉన్నామో సంగతులను అర్థం చేసుకొని అవగాహనతో భక్తి కలిగి ఈ భూమి మీద మేము బ్రతుకుతూ మీ యొక్క శక్తిగల లేఖనాలు మేము ఎదిగి అనేకులకు చాటించే విషయంలో, ప్రకటించే విషయంలో తగిన సుబుద్ధిని, జ్ఞాన హృదయం మాకు కలుగు చేస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ మరోసారి సమయాన్ని వెచ్చించినటువంటి సహోదరులను, సహోదరిమణులను, ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి వారిని కూడాను దీవించమని, వారికి ఉన్న ప్రతి అవసరతలో కూడా మీ తోడు, మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వినయం చేత ప్రతిమడుగుడు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలండి. మనం సంఖ్యాకాండం చదువుతూ ఉన్నాం. గత శనివారం రోజు మనం 21 వరకు చదువుకున్నాం. అంటే 1, 3 అంటే 22, 24 అధ్యాయాలు, లేకపోతే 25 అధ్యాయాలు బాలాకు బిలాము చరిత్ర మనం చదువుతాం. ఈ బాలాకు బిలాము చరిత్రలో ముఖ్యంగా దేవుని ప్రవక్త అయినప్పటికీ కూడాను దురాశ చేత ఎలాగ నాశనం అయిపోయాడో ఒక ఆయన, ఒక్క నిమిషం మా మీట్లో పెట్టిన ఫోన్ ఒకసారి. మీట్లో పెడతారా? కిషోర్ నీ దాని నుంచి మీట్లో పెట్టు. అమ్మోళ్ళ ఫోన్. ఓకే, రైట్. మనం 21వ వచనం వరకు నేను చూసిన భాగంలో అంటే బాలాకు ఇశ్రాయేల్ గొప్ప జనసమూహాన్ని చూసి వీళ్ళు మా దేశం మీద గుండి వచ్చి మా దేశాన్ని వీళ్ళు నాశనం చేస్తారేమో, మాతో యుద్ధం చేసి మమ్మల్ని చంపేస్తారేమో, అమోరీల రాజులైనటువంటి భాషను కానీ ఓగును కానీ చంపారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న భయంతో వీళ్ళతో యుద్ధం చేయలేను, నేను వీళ్ళని జయించే పరిస్థితి నాకైతే లేదు, మరి వీళ్ళని ఎలాగ నాశనం చేయాలి అని ఒక ఆలోచన చేసి మిద్యానీయుల పెద్దలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏంటంటే వీళ్ళు షార్ట్కట్లో చంపేయాలి. అయితే మనకు ఆ శక్తి లేదు కాబట్టి వీళ్ళ దేవుడు వీళ్ళని శపించే విధంగా, వీళ్ళే నాశనం అయ్యే విధంగా ఓ ప్రయత్నం చేద్దామని బిలాము అనే ఓ ప్రవక్తను పిలిపించాడండి. అంటే ఈయన యెహోవా ప్రవక్త. ఆయన సోది చెప్పుకునే వ్యక్తిత్వం కలిగిన వాడిగా మనకి కొంతమంది కామెంటరీస్లు రాశారండి. అంటే దేవుడి మాటలు కాకుండా సొంత మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసే ప్రవక్తగా ఆయన ఉన్నాడు. అయితే దేవుడు తెలుసండి, ఒక వ్యక్తి ఏం కోరుకుంటాడో ఆ స్థితికి అప్పచెప్తాడు. అంతిమంగా వాడి నాశనానికి నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇలాగనే నాశనం అవరా అని దేవుడు వదిలిపెట్టేస్తాడండి. అంటే మొదట మనుషులు పంపించి అడిగినప్పుడు దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను రాను, వాళ్ళు ఆశీర్వదించబడిన జనులు వాళ్ళని శపించకూడదు,
దేవుడు చెప్పాడు కాబట్టి నేను రాను అని చెప్పాడండి. రెండో ప్రయత్నం ఏం చేశాడంటే మునుపు వచ్చినటువంటి అధికారుల కంటే పై స్థాయి పెద్ద స్థాయి అధికారులని మునుపు విలువైన వస్తువులు పంపించాడు కదా, వాటికంటే కూడా మరి శ్రేష్టమైన వాటిని ఇస్తానని ఒక ఆఫర్ చేశాడు. అక్కడ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే నిన్న చదివాం కదా, 17వ వచనంలో నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను. అంటే ఇప్పుడు నువ్వు వస్తే, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే, ఇశ్రాయేలు ప్రజలను చేపిస్తే నేను నీకు బహుఘనత కలుగు చేస్తాను. రెండోది, నీవు నాతో ఏం చెప్పుదో అది చేసేదను. అంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు ఏమేమంటే అది ఇస్తాను. వెండి కావాలా, బంగారం కావాలా, లేకపోతే రాజ్యంలో భూభాగం కావాలా, అధికారం కావాలా, ఏదన్నా హోదా కావాలా, ఏం కావాలంటే అది ఇస్తాను. ఇది గొప్ప ఆఫర్ అండి. అప్పుడు ఇంకో మాట అంటున్నాడు, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులు శపించమని సిప్పోరు కుమారుడైన బాలాగు చెప్పినండి. ఇలాగ రెండోసారి పై స్థాయి అధికారులను పంపించి రిక్వెస్ట్ చేసాడండి, బతిలాడాడండి. అంటే నువ్వు ఇంకేం చెప్పగాకు వచ్చాయని ఓపెన్ అయిపోయాడండి. అయితే ఇక్కడ కూడా బాలాకు చెప్పినటువంటి ఈ మాటకి, ఈయన చేసినటువంటి ఆఫర్కి ఒక విశ్వాసం ఎలా మాట్లాడతారో అలాగని మాట్లాడాడు. కానీ రెండో ఒపీనియన్కి వెళ్ళిపోయాడు. నేను ఏమన్నాడంటే, బాలాకు ఈ మాటలు చెప్పిన తర్వాత బిలాం అంటాడు బాలాకు తన సేవకులతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారం ఇచ్చినను. చూడండి, అంటే ఇల్లు పట్టేంత వెండి బంగారం నాకు ఇచ్చిన, కొద్దిపైన గొప్పపైన చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మీరలేను. అంటే దేవుని సేవకుడికి ఇది చాలా చాలా విలువైన మాట అండి. ఎప్పుడు కూడాను ప్రజలు ఏదన్నా ఎవరైనా దుర్బోధకు చేయటానికి ఏదన్నా ఆఫర్ చేసినప్పుడు, తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇవ్వడానికి, ఏదన్నా తప్పుడు పనులు జరిగించడానికి ఏదైనా ఆఫర్ చేసినప్పుడు కక్కుర్తి పడకూడదండి. దేవుడు చెప్పిందే చెప్పాలి, దేవుడు చేయమన్నదే చేయాలి. అంటే ఇంతవరకు బాగానే ఉందండి. అయితే ఈ స్టాండ్ మీద నిలబడాల. ఆయన ఏం చేశాడంటే, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, మీరు ఎందుకు ఇక్కడే ఉండమంటున్నాడు? మళ్ళీ దేవుడు ఏదైనా అవకాశం ఇస్తాడేమో, ఇంకొక ప్రయత్నం దేవుని దగ్గర చేద్దాం, దేవుని దగ్గర విచారిస్తే దేవుడు ఏదైనా మాట మార్చుకుంటాడా దేవుడు? ముందు వద్దని తర్వాత వెళ్ళమని చెప్తాడా? అంటే మనుషులో ఉన్నటువంటి దురాశ ఇలాగ ఆలోచన పుట్టిస్తాయండి. ఏదో ఆశ అండి, ఒక అవకాశం ఉండిద్ది అని చూద్దామని ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, 19వ వచనంలో, యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చును. మరలా రెండో ప్రయత్నం చేస్తున్నాడు. యెహోవా నాకు ఏం సెలవిస్తాడో నేను తెలుసుకుంటాను. అంటే ఇక్కడ తెలుసుకోవటం అనేది దేవుడు ముందు కథాఖండిగా చెప్పాడు కదా. అంటే ఈయనలో ఉన్నటువంటి దురాశ ఏం చేస్తాడంటే, ఇంకొక అవకాశం ఏదైనా ఉండుద్దేమో దేవుని దగ్గర విచారం చేద్దామని మరలా దేవుని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. అప్పుడు దేవుడు మనుషుని యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. పైకి మన మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడాను, మనుషులు తెలియపోయినా సరే దేవుడికి తెలుసండి మన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం. మనం ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నామో దేవుడికి తెలుసండి. దేవుడు సమస్తం ఎరిగినవాడండి. మాట నోట రాకమునిపే దేవుడికి తెలుసండి. తలంపు పుట్టమునిపే దేవుడికి తెలుసండి. మనం కీర్తనకారుడు చెప్పిన మాటలు మనం చదువుతున్నప్పుడు ఇవి గమనించవచ్చు, దావీదు కీర్తన చదువుతున్నప్పుడు. కాబట్టి దేవుడికి అంతా తెలుసండి, ఇతని అంతం కూడా తెలుసండి. కాబట్టి ఈ దురాశత తృప్తి చెందని బలీయమని చెడ్డ కోరిక చేత మరలు కొలపబడుతున్నాడు కదా, రేపబడుతున్నాడు కదా, వెళ్తే బాగుండు, చాలా ఆఫర్ చేశారు, నేను వాటిని తీసేసుకుంటాను, బంగారం వచ్చేసిద్ది, వెండి వచ్చేసిద్ది, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అవి అడుగుదాం, ఇవి అడుగుదాం అనే ఆలోచనతో ఉన్నాడు కదా. దేవుడు ఏమన్నాడంటే, సరే వెళ్ళి అన్నాడండి. మరి ఎందుకు వెళ్ళమన్నా అంటే, ఇతను దురాశపడు కాబట్టి ఈ దురాశను బట్టి బుద్ధి నేర్పాలి దేవుడు ఇతనికి ఏదో. అప్పుడు వెళ్ళినప్పటికీ కూడాను, నేను నీతో చెప్పిన మాటనే నీవు చేయవలనని చెప్పినప్పుడు ఉదయం
ఇంక బిలాము ఏం చేశాడంటే బాలాకు పంపిన సేవకులతో బయలుదేరాడండి. 22 నుంచి 35 వరకు చదువుకుందాం. 25 నుంచి అప్పుడు అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. అంటే వెళ్తున్నప్పుడు అతని యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉండిద్దండి, నేను బాలాకు దగ్గరికి వెళ్తున్నాను, రాజు దగ్గరికి వెళ్తున్నాను, రాజు చాలా వాటిని ఆఫర్ చేశారు నాకు, బంగారం వెండి ఘనత కలుగు చేస్తా అంటున్నాడు, నేను కోరింది ఇస్తాను అంటున్నాడు. ఇవన్నీ ఊహించుకొని ఊహల్లో వెళ్ళిపోతూ ఉంటాడండి. దేవుని కోపం రగులుకుందండి ఆయన మీద. ఇప్పుడు ఆయన బుద్ధి నేర్పాలి, ప్రవక్తకి దేవుడు పాఠం నేర్పాలి. దేవుడు సెలవిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడు కాబట్టి తప్పని అతనికి జ్ఞానం కలుగు చేయాలి. దేవుడు ఎలాంటి చర్య తీసుకున్నప్పుడు ఆయన పాఠం నేర్పడానికంటే యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచును. అంటే ఆయన కోపం దేవుడు ఎలా ప్రదర్శించాడంటే యెహోవా దూతను పంపించాడు ఆయన చంపడానికి. త్రోవలో నిలిచాడండి యెహోవా దూత వచ్చి. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే త్రోవలో నిలిచును. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. అంటే ఇప్పుడు ఆయనతో పాటు ఎవరు కూడా వెళ్తున్నారు, ఇద్దరు పనివారు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా వెళ్తున్నప్పుడు యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండగా ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయిను. అంటే ఇప్పుడు బిలాము చూడలేదు, గాడిద చూసిందండి యెహోవా దూతని. అంటే నా యజమాడిని దూత చంపేస్తాడేమో, ఖడ్గం దూస్తున్నాడు కాబట్టి ప్రమాదం కాబట్టి ఈ గాడిద ఏం చేసింది, ఆ పొలంలోకి వెళ్ళిపోయిందండి. ఈ పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన కోపం వచ్చేసింది. ఏం చేశారు చూడండి, పొలంలోకి పోయిను. బిలాము గాడిదను దారికి మళ్లింపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. అంటే బిలాము కొట్టాడండి. అప్పుడు అది ముందుకు సాగింది ప్రయాణం. ఇప్పుడు వెటి వెళ్తున్నారంటే వీళ్ళు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే 24వ వచనంలో యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిన గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. అంటే ఇప్పుడు ఎదురుగా యెహోవా దూత ఖడ్గం దూస్తున్నాడు. ముందుకు సాగటానికి యెహోవా దూత నా యజమాని చంపేస్తాడేమోనని ఏం చేసిందంటే ఈ దూత అంటే ఈ గాడిద అంటే పైన కూర్చుంటాడు కదండి, పైన కూర్చున్నప్పుడు చుట్టూ గోళ్ళు ఉన్నాయి. ఈ చుట్టూ గోళ్ళు ఉన్నప్పుడు ఈ గోడకేసి ఆయన కాళ్ళు అంటే కిందకి వేలాడుతూ ఉంటుంది కదా, గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ కాళ్ళని ఏం చేసిందని గట్టిగా అదిమిందండి. ఆ నొప్పి చేత ఇతను ఏం చేశాడు, దాన్ని మరలా కొట్టాడు రెండోసారి. ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. రెండోసారి కొట్టాడండి మరలా. 26వ వచనంలో యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటుగా నిలువగా. అంటే ముందుకెళ్ళటానికి ఏమాత్రం అవకాశం లేకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తిరగటానికి అవకాశం లేకుండా యెహోవా దూత అలా అడ్డగిస్తున్నాడండి. అప్పుడు ఈ గాడిద ఏం చేస్తుంది, యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుగు చోటును నిలువుగా. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోప్పడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఎన్నోసారి ఇది, మూడోసారి కొట్టాడండి. అంటే ఇప్పుడు ముందుకు సాగలేని పరిస్థితిలో ఈ గాడిద ఏం చేస్తుందంటే క్రింద కూలబడిందండి. కింద కూలబట్టం అంటే మీరు ఎప్పుడన్నా ఎద్దులు కానీ గుర్రాలు కానీ బండి కట్టినప్పుడు చూస్తే ఎక్కువ భారం ఉన్నప్పుడు అవి ఆయాసం చేత ఏం చేస్తాయంటే అలా కూలబడిపోతాయండి. కూలబడిపోతే బండి కూడా ఏమైపోయింది, ఒరిగిపోయి పడిపోయిందండి. ఇప్పుడు ఈయన గాడిద మీద ఉన్నాడు, ఇరుగు సందు అదంతా, యెహోవా దూత ఎదురు ఖడ్గం దూస్తున్నాడు, వెళ్ళటానికి అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం లేక ఆ గాడిద ఏం చేసిందంటే కూలబడిపోయిందండి ఉన్న చోటనే. ఈయన కూడా ఏం చేశాడు, దాన్ని కింద పడిపోయాడు. అప్పుడు కింద పడినప్పుడు బిలాము కోపంతో మరలా ఏం చేశాడండి, మూడోసారి తన చేతి కర్రతో గాడిద కొట్టెను.
అంటే ఇప్పుడు ముమ్మారు కొట్టాడండి ఇప్పుడు గాడిదని. ఇప్పుడు ఆయనకి గాడిద ద్వారా దేవుడు ఒక బుద్ధి నేర్పిస్తున్నాడండి. ప్రవక్తకి ఒక మూగజీవి ద్వారా మాట్లాడే శక్తినిచ్చి గాడిదకి ఆయనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఒకసారి చూద్దాం అది కూడా. ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను. అంటే వాక్కునిచ్చానంటే మాట్లాడే శక్తి ఇచ్చాడండి. గాడిద మాట్లాడటం ఏంటి? ఆశ్చర్యం వేస్తుందండి. అంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది? ప్రతి జీవరాశిని సృష్టించింది ఆయన. అప్పుడు గాడిదకి ఏం చేశాడు? మానవ స్వరాన్ని ఇచ్చాడండి, మాట్లాడే శక్తిని ఇచ్చాడండి, వాక్ని ఇచ్చాడండి. అప్పుడు ఏం మాట్లాడింది అది? ఒకసారి చూస్తే గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది, నీ నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తున్నని బిలాముతో అనగా. గాడిద మాట్లాడుతుందండి. నన్ను ముమ్మారు కొట్టావు, నిన్నేం చేశాను నేను అని బిలాముతో అనగా. బిలాం అంటున్నాడు, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదునని గాడిద నేను. గాడిద మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోవాడు. నువ్వే మాట్లాడుతున్నావు ఏంటని దాన్ని ఏమంటారంటే విస్మయం పొందాలండి. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోవాలండి. ఈయన కూడా గాడితో మాట్లాడుతున్నాడండి. అంటే ఇది ఒక అద్భుతం అండి. బిలాం అంటున్నాడు, నీవు నా మీద తిరగబడితేవి. అంటే ఇప్పుడు నేను తోలుతున్నాను, ఎదురుకి వెళ్ళమని వెళ్ళకుండా పొలంలోకి వెళ్ళావు, నా కాలు అది వేసావు, కూలబడి నన్ను కింద పడేసావు, ఇన్ని ప్రయత్నాల మీద నా మీద తిరుగుబాటు చేసావు కాబట్టి అందుకు నేను కొట్టాననేది, నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేసేవాడినే అని గాడిద అన్నాడండి. అందుకు గాడిద అంటుంది, ఏమంటుందంటే 30వ వచనంలో, నేను నీ దాన్నైనది మొదలుకొని నేటి వరకు. అంటే ఇప్పుడు ఈ గాడిద ఎవరు సంబంధించింది, ఎవరి సొత్తు అంటే బిలాము సొత్తు అండి. అప్పుడు గాడిద ఏమంటుంది? నీ దాన్నైదని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చితే కదా, ఒక్క నిమిషం అండి, నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదనే కదా, లేకపోతే నీ గాడిదనే కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా, అంటే ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? ఇన్నాళ్ళు నువ్వు అంటే నన్ను నీవు సొత్తుగా చేసుకున్న తర్వాత ఇన్నాళ్ళు నువ్వు ఎక్కుతూ వచ్చావు, ఇలాగ ఎప్పుడైనా నీకు చేశానా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అప్పుడు 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూషణ ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా. ఇప్పటి వరకు ఆయన నేత్రలు ఏం చేయబడ్డాయి అంటే మూయబడ్డాయి అండి. అంటే చూపు కనబడుతుంది కానీ అదృశ్యమైన వాటిని, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూసే దృష్టి లేదండి. అంటే ఒక మాట చెప్పుకుంటే మనునేత్రలు ఏం చేయబడి ఉంటాయండి? ఆ ధన వ్యామోహం చేత గుడితనం కలుగు చేయబడ్డాయండి. ఇప్పటి వరకు అతను దేవుని యొక్క దూతని, యెహోవా దూతని చూడలేదు. గాడిద కనపడింది కాబట్టి గాడిద ఏం చేసింది? యజమానుడు చావకుండా ఆ దూత చేతిలో నుంచి రక్షించడానికి ముందుకు సాగలేదండి. ఇతను ఏం చేశాడు? దాన్ని గమనించకుండా కొడుతూ వచ్చాడు ముమ్మారు. ఇప్పుడు గాడిద చేత బుద్ధి నేర్పుతున్నప్పుడు అప్పుడు కన్నులు తెరవబడ్డాయండి. కన్నులు తెరిచాడు దేవుడు. అప్పుడు యెహోవా దూతను ఖడ్గం ధరించి చూసి అక్కడే కూలబడ్డాడండి. అంటే సాష్టాంగ పడ్డాడండి. సాష్టాంగ పడి ఏమంటున్నాడంటే చూడండి, త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చుతని. ఈ పదం ఒకసారి మీ దగ్గర రెడ్ డ్రింక్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ దగ్గర ఏ పెన్ ఉన్నా అండర్లైన్ చేసుకోండి. అంటే ఒక వ్యక్తి యొక్క నడత దేవుడు గమనిస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడు తప్పకుండా వాళ్ళకి బుద్ధి నేర్పడానికి ఇలాంటి చర్య ఏదో ఒకటి తీసుకుంటాడండి. దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకునిద్ది. వాళ్ళ యొక్క జీవితం విపరీతమైన పోకడ, అంటే దేవుని యొక్క నియమాలకు కాకుండా తమ స్వలాభం కొరకు స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత ఇష్టాన్ని జరిగించుకోవడానికి ప్రాకులాడతారు కదండి, పరిగెత్తారు కదండి. వాళ్ళకి బుద్ధి నేర్పడానికి దేవుడు ఇలాంటి చర్య తీసుకుంటాడండి. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇతని యొక్క నడత ఎలా ఉందంటే విపరీతంగా ఉందండి. దేవుడు వద్దన్నప్పుడు ఆగిపోవాలండి. సరే దేవుడు వెళ్ళమంటున్నాడు,
దేవుడు వెళ్ళమన్నాడు అంటే ఎందుకు వెళ్ళమని ఉంటాడు? దేవుడు వద్దని కూడా అప్పుడైనా సెకండ్ థాట్ రావాలండి ఆయనకి. అదేంటి దేవుడు మళ్ళీ వెళ్ళమన్నాడు అంటే ఊహల్లో వెళ్ళిపోతున్నాడు. ఇంకా దేవుడు నన్ను వెళ్ళమన్నాడంటే దేవుడు మాట మార్చుకుంటాడేమో, బాలాకు చేత నాకు గంత కలుగు చేస్తాడేమో, ఎక్కువ ఆఫర్ చేశాడు కదా, నేను అవి కోరుకుందాం, అవి అడుగుదాం అని లెక్కలు కట్టుకొని ఉంటాడు. దేవుడు కోపము రగిలిపోయిందండి అతని యొక్క ఆలోచనలకి, అతని యొక్క సొంత ప్రయత్నాలకి. అప్పుడు దేవుడు బుద్ధి నేర్పడానికి ఖడ్గం దూచినటువంటి యెహోవా దూతను పంపించాడు. గాడిద ద్వారా ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడైనా బుద్ధి రావాలండి. అరే ముందుకు సాగట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు, దేవదూత వచ్చేసాడు, ఇలాగా జరిగింది అన్నప్పుడైనా బుద్ధి రావాలండి. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకోవాలండి. కానీ ఇవేమీ జరగలేదండి. అప్పుడు విపరీతమైంది కాబట్టి నేను నీకు విరోధిని బయలుదేరి వచ్చుతని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిత్యముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించుదునని అతనితో చెప్పాను. అంటే గాడిదను రక్షిస్తాను కానీ నిన్ను మాత్రం చంపేవాడినని దేవదూత బిలాముతో చెప్తున్నాడండి. అప్పుడు అది నా ఎదుటి నుండి తొలగని ఎల్ల నిత్యముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించుదునని అతనితో చెప్పాను. అందుకు బిలాము అంటున్నాడు, నేను పాపం చేస్తుని. ఈ మాటలు ఒకసారి గమనించండి. నేను పాపం చేస్తుని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. ఇప్పుడు పాపం చేశానన్నప్పుడు ఏం చేయాలి? పాపం చేసిన అర్థమైందండి. పాపం చేసిన అర్థమైన తర్వాత దూతని ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను పాపం చేస్తుని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే ఉంది, ఇతను చేసే చెడే కాబట్టి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. అప్పుడు 35వ వచనంలో, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పును. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. అంటే దేవుడు ఏం సెలవిచ్చాడో, ఏం చెప్పమన్నాడో అదే చెప్పమని దేవదూత ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు వెళ్తాడండి. ఈ పేరాన్ని మనం ఏ మాట చదువుకు పెట్టుకోవచ్చు? 35 వరకు 22 నుంచి ఏమి రాసుకోవచ్చు అండి. అంటే యెహోవా దూత బిలాముకు విరోధంగా నిలబడుట, దేవుడు గాడిద ద్వారా బుద్ధి నేర్పుట, అంటే బుద్ధి చెప్పుట, ఈ రెండు కలిసి వచ్చే విధంగా రాసుకుందామా ఈ పేరాన్ని? ఏం రాసుకుందాం సహోదరులారా? అంటే యెహోవా దూత బిలాము విరోధంగా నిలబడుట, యెహోవా దూత బిలాముకు విరోధంగా నిలబడుట, దేవుడు గాడిదకు మానస్వరం ఇచ్చి బిలాముకు బుద్ధి చెప్పుట. దేవుడు గాడిదకు మానస్వరం ఇచ్చి బిలాముకు బుద్ధి చెప్పుట. అంటే రెండు విషయాలు కలిసి వచ్చేట్టు రాసుకుందామండి ఈ భాగంలో. రాసుకున్నారా? రాసుకుంటే నేను ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఒక నీతి చెప్పి ముగిస్తాను. అంటే యెహోవా దూత బిలాముకు విరోధంగా నిలబడట, దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చి బిలాముకు బుద్ధి చెప్పుట. 35 వరకు. ఇప్పుడు పై పేరాన్ని మనసులో పెట్టుకొని ఈ పేరాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు?
బాలాకు పంపించినటువంటి సేవకులు వచ్చి అడిగినప్పుడు నేను దేవుని దగ్గర విచారం చేస్తాను చెప్పాడు మొదట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళు శపించొద్దని చెప్పాడండి. అంటే దేవుడు మాట మార్చాడు. ఇంకా అప్పుడు మరలా ఏం చేస్తున్నాడు, రెండో ప్రయత్నంలో దేవుని దగ్గర విచారిస్తాను ఈ రాత్రి ఉన్నాను అన్నాడండి. ఇల్లు పట్టేంత బంగారం వద్దన్నప్పటికీ కూడాను లోపల ఉన్న దురాశను బట్టి ఏం చేశాడు, వాళ్ళని అక్కడే ఉన్నిచ్చాడండి రాత్రి. అంటే దేవుడు ఏదైనా మాట మారుస్తాడేమో, నా కోరిక తృప్తిపరుస్తాడేమో అని ఒక దురాశ చేత ఏం చేశాడు, వాళ్ళని అక్కడే ఉన్నిచ్చాడు. దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. దేవుని కోపం వచ్చేసిందండి. కోపంతో వెళ్ళమన్నాడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం అంటే సేవకులైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉండిద్దంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వస్తారు, సువార్త ప్రకటించాలని ఆశతో వస్తారు. కొంతమందిని బాప్తిసం పొంది కొంతమంది రక్షణలో నడిపించిన తర్వాత ఇప్పుడు నేను ఏ సంఘం పెట్టాలనుకుంటారండి. ఇప్పుడు దేవుడు సంఘాన్ని గురించి బైబిల్లో చెప్పలేదా? పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చదువుతున్నప్పుడు దేవుడు సంఘాన్ని గురించి సంకల్పించాడని, అది పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడని, యేసుప్రభు ద్వారా వాగ్దానం చేయించాడని, యేసుప్రభు స్వరక్త మీద సంపాదించాడని బైబిల్లో స్పష్టంగా సంఘాన్ని గురించి ఒక నమూనా ఉందండి బోధలో. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, బైబిల్లో దేవుడు తన సంకల్పంలో సంఘం ఎలాగ రూపొందించబడాలని, ఎవరు శిరస్సుగా ఉండాలో, ఎవరు దాన్ని స్థాపించాలో, అది ఎవరి సంఘంగా పిలువబడిందో దాన్ని గుర్తించి బైబిల్ ప్యాటర్న్లోనే మనం అర్థం చేసుకోవాలండి. కొంతమంది అంటే నేను విన్న విషయాలను బట్టి నేను చెప్తున్న సంగతి ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచాడు అంటాడండి. అప్పుడు దేవుడు బైబిల్లో ఒకటి రాయించి సంఘానికి ఒక నమూనా, వీళ్ళు స్థాపించాలి, ఫలానా పేరుతో గుర్తింపు నొందాలి, మానవ అధికారం కలిగినటువంటి ఏ పేర్లతో కూడాను, స్థలాల పేర్లతో, కొండల పేరుతో, గొట్ల పేర్లతో, పర్వతాల పేర్లతో ఎక్కడ కూడాను సంఘానికి వాటి పేర్లు ప్రస్తావించలేదండి బైబిల్లో ఎక్కడ కూడాను. శిరస్సు క్రీస్తు అయి ఉండాలి, శరీరం అయింది, ఆయనే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన వారికి గుర్తింపు పొందాలి. బైబిల్లో ఒక నమూనా చెప్పిన తర్వాత ఇప్పుడు మాలాంటి సేవకుల పరిస్థితి ఎలా ఉండిద్దంటే, 10 మందిని కన్వర్ట్ చేయటం, ఈ గుంపుకి నేను ఏ పేరు పెట్టాలి అంటే బైబిల్లో ఒక మాట తీసుకొని పలానా సంఘం అంటామండి. అట్లా పెట్టే అధికారం అనుకున్నదా? ఇప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచాడు అంటాడండి. దేవుడు ఇలా బయలుపరుస్తాడు, బైబిల్లో ఒకటి బయలుపరిచి మరి కళల ద్వారా, దర్శనం ద్వారా ఇంకోటి బయలుపరుస్తాడు. అందుకే గల్తీ పత్రికలు అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరే సువార్త మేమను పరలోకం నుంచి దూతయ్యను ప్రకటించినంత శాపగ్రస్తుడు అని అంటాడండి. అంటే ఇప్పుడు దేవుడు ఒక సందేశాన్ని మానవాళికి తెలియపరచడానికి అపోస్తులకు అప్పచెప్పిన తర్వాత, అపోస్తులు దాన్ని మార్చి చెప్పినా సరే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా సరే అతడు ఏమవుతాడంటే శాపగ్రస్తులు అవుతాడండి. అంటే ఈ బోధ మార్చకూడదండి. బోధ మారితే ఏమైందంటే విశ్వాసం మారిద్ది, విశ్వాసం మారితే గుంపు మారిద్దండి. అందుకు శాపగ్రస్తులు అవుతారనే మాట భయంకరమైన మాట అండి. అంటే మనం చాలా సందర్భాల్లో ఇలా భ్రమపడతామండి. దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు చూపించాడు, దేవుడు నాకు కనపడ్డాడు అంటారండి. అది ఎలా సాధ్యం? దేవుడు గ్రంథంలో ఒకటి రాయించిన తర్వాత మళ్ళా కళల ద్వారాను, దర్శనం ద్వారాను, చూపించడం ద్వారాను, కానీ బంగారు పక్షులతో చూపించాడు అంటండి. అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఇంకొక ఆయనకి ఇంకోటి చూపిస్తాడు దేవుడు, ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఇంకోటి చెప్పాడు అంటండి, ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఈ పేరు చెప్పాడు అంటండి. అంటే దేవుడు ఇన్ని మాటలు మాట్లాడతాడా? ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బయలుపరుస్తాడా? ఒక్కో పేరు. ఇప్పుడు యేసు చేసిన ప్రార్థన ఏంటండి? తండ్రి నా యందు నీవును, నీ యందు నేను ఏకమే ఉన్నలాగున. అపోస్తుల గురించి మాట్లాడుతూ వారును మన యందు ఏకమే ఉండాలని వారి కొరకు మాత్రం ప్రార్థన చేయట్లేదు, కానీ వారి వాక్యం వలన అపోస్తుల్ని లోకంలో పంపిస్తున్నాను సువార్త ప్రకటించడానికి. వారు నా గురించి ప్రకటించినప్పుడు విశ్వసించిన వారందరూ కూడాను ఏకమే ఉండాలని, అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి బోధ వినిన వారందరూ కూడాను ఏకమై ఉండాలని, మనమందరం ఒకే యూనివర్స్ అంటే ఒకటిగా ఉండాలని ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తాడండి. ఇప్పుడు ఎక్కడుంది ఆ ఏకత్వం? మా గుంపు వేరు, మీ గుంపు వేరు, మా విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు. అంటే ఇన్ని గుంపులోనే బైబిల్ ఏకత్వాన్ని బోధిస్తుందండి, ఇన్ని గుంపుల గురించి బోధించట్లేదండి. ఎందుకోసం అంటే దేవుడు నాకు బయలుపరిచాడు అంటాడు. బయలుపరిచే దేవుడు ఇన్ని రకాలుగా వ్యత్యాసాలు మనలోనే విభజనలు కలుగు చేయటాన్ని బయలుపరుస్తాడా? ఆ దేవుని ఆత్మ అలా బయలుపరుస్తాడా? అలాగా ఒకవేళ బయలుపరచబడిందంటే అది భ్రమపరచబడ్డామండి. దేవుడు బయలుపరచండి. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని భ్రమపరుస్తాడండి. పాపం అంటే అండి హెబ్రీ పత్రికలో చెప్పాడు, పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవరిని మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు అంటాడండి. పాపం మనల్ని భ్రమపరిచిద్దండి. మనం
ఇలా భ్రమల్లో బ్రతుకుతూ ఉంటామండి. దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు చూపించాడు, నాకు చెప్పాడు అని మనం చాలా సందర్భాల్లో ఇలా భ్రమలో ఉంటామండి. పాపం మనుషులను భ్రమపరుస్తుందనే విషయం హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. ఒకసారి చూద్దాం, చెప్పి ముగిస్తాను. ఇక్కడ అంటాడు 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో 13-15 కలిసి ఉంటే, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవరినూ కఠినపరచబడుకున్నట్లు పాపం మనుషులను ఏం చేస్తాండి? భ్రమపరిచిద్దండి. అంటే ఈ భ్రమల్లో చాలామంది దేవుడి సంకల్పం నుంచి నెమ్మదిగా తొలగిపోతున్నారండి. దేవుడు సంకల్పించినటువంటి సంఘం ఏకత్వం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే, ఆయన ప్రభు అంటే ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మనల్ని అందరినీ ఆయన రక్తం ద్వారా విమోచించుకుంటే, ఇప్పుడు మనం ఆయన వారికి గుర్తింపు పొందకుండా ప్రస్తుతం మనుషుల పేర్లతో, స్థలాల పేర్లతో, కొండల పేర్లతో, ఇప్పుడు ఆ మనిషి మనల్ని కొన్నాడ రక్తం ఇచ్చి, ఆ స్థలం కొంద మన రక్తం ఇచ్చి, ఆ కొండ కొంద మన రక్తం ఇచ్చి, ఆ పట్టణం కొంద మన రక్తం ఇచ్చి, యేసుప్రభు కదా, యేసుప్రభు వారికి మనం గుర్తింపు పొందారు కదా. వాళ్ళు కూడా యేసుప్రభుని ఆరాధించారు. యేసుప్రభుని గురించి అని చెప్పేది అంటారండి. యేసుప్రభుని గురించి చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పిన బోధల ప్రకారంగా ఉండాలి కదా. యేసుప్రభు దగ్గర నేర్చుకున్న అపోస్తుల బోధల ప్రకారంగా సంఘక్రమం ఉండాలి కదా. అది కూడా మనం చూడాలండి. నేను ఇక్కడ పేరు గురించి కదా నేను ప్రస్తావిస్తున్నాను, కానీ మనలో ఇన్ని డివిజన్స్ రావడానికి బైబిల్ ఎక్కడా కూడాను అగ్రి అవ్వట్లేదండి. బైబిల్ ఎక్కడా కూడాను విభజనలు ఉండొచ్చు అని చెప్పట్లేదండి, విభజనలు వద్దు అని చెప్తుందండి. కొరింథీ పత్రిక కూడా సారాంశం అదే కదా. ఎవడో చెప్పాడు, నేను పౌలు వాడిని అపోల్లో వాడిని చెప్పుకుని, పౌలు ఎవడయ్యా, అపోల్లో ఎవడయ్యా? నేను నాటాను, నీరు పోసిన వాడు ఇంకొకడు. ఉద్దేశం దేవుడే. నాటు వాళ్ళు ఏం లేదు, నీరు పెట్టే వాళ్ళు ఏం లేదు. మేము దేవుని జత పనివారం, మేము ఓనర్సం కాదు, మీ పని వాళ్ళం, పాలేర్లం అన్నట్టుగా చెప్పాడండి. ఇప్పుడు మాలాంటి సేవకులు ఏం చేశాను, 10 మంది బాప్తిసం ఇవ్వటం, ఇది నా సంఘం అంటాడండి. ఏం చేసా సంఘానికి? ప్రభు ఏం ప్రాణం పెట్టాను, నువ్వు ప్రాణం పెట్టావా, రక్తం చిందించావా? కొంచెం ఈ బిలాములాగా భ్రమపరచబడుతున్నామండి మాలాంటి సేవకులు కూడాను. అలాగే ఒకవేళ సేవా పరిచయకు వచ్చినప్పుడు దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదండి, భ్రమలో బ్రతకూడదండి. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మిగిలిన భాగం ప్రభు చిత్తం మీద మనం రేపు ఆలోచన చేద్దామండి. ప్రార్థన. కనికర స్వరూపుడకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము తండ్రి. ఇలాగ ఉదయకాల సమయంలో నాయన మేము నేర్చుకున్న విషయాన్ని అర్థం చేసుకొని, బిలాము ధనాపేక్షతో దురాశపరుడైనటువంటి నాయన ఆ దురాశ అనే ఒక చెడ్డ స్వభావంతో తన మీదకి మీ ఉగ్రతను ఎలాగా కూర్చుకుంటున్నాడో మేము చదువుతున్నప్పుడు, మాలో ఉన్నటువంటి దురాశ ప్రతి మనిషి కూడాను స్వకీయమైన దురాశతో ఎడబడి మరుకొల్పబడిన వాడే శోధించబడతాడని గ్రంథం చెప్తోంది. మాలో ఉన్న దురాశను బట్టే మేము శోధనలు ఎదుర్కొంటున్నాం. ఈ శోధన వల్ల ఈ దురాశ పాపాన్ని కంటాం తండ్రి. మేము అలాగా నాశనానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటామేమో. ఈ పరిస్థితిలోకి మేము జారిపోకుండా మీ వాక్యం ద్వారా మా జీవితాన్ని చక్కబెట్టుకోవచ్చు. క్రమంగా మర్యాదగా మీ యందు భయభక్తి కలిగి మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోగలిగే విషయంలో కృప చూపిస్తారని సమయంలో తల్ల వంచిన ప్రతి సహోదరిని, సోదరిమల్ని వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని, వారు ఉన్నటువంటి ప్రతి అవస్థలు కూడా తోడుగా ఉండండి నాయన. మీ యొక్క సన్నిధిలో కొంతమంది ఈ పోటీ పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు నాయన. వారికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, తగినటువంటి సమయస్ఫూర్తినివ్వండి. చక్కగా ప్రిపరేషన్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారికి మీరిచ్చే మెరుగైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు మీ ద్వారా పొందుకున్న వారిని బట్టి కృతజ్ఞతాభావంతో బ్రతుకులాగానే వారికి సహాయం దయచేస్తారని నమ్ముతూ ఈ సమయంలో తల్ల వంచిన ప్రతి వారిని మీరు దీవించమని, శారీరక సంబంధంగా, మానసికంగా ఎవరికైతే ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నాయో, ఆరోగ్యపరమైన ఇబ్బందులన్నింటిలో మీ కాపుదల, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అందిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మా మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి ప్రభు నామములో. వందనాలమ్మా. వందనాలు.